సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది బిగ్ బాస్కెట్ నుంచి అయితే రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా మంచి జాబ్ ఇదైతే. ఇంట్లో నుంచి కూర్చొని వర్క్ అనేది చేయొచ్చు. సో మీకు జస్ట్ తెలుగు మాట్లాడడం చదవడం వస్తే సరిపోతుంది. సో ఎవరైతే ఇట్లాంటి జాబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏంటంటే బిగ్ బాస్కెట్ నుంచి అయితే బంపర్ ఆఫర్ వచ్చింది. సో ఇది చూసుకుంటే ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, ఓకేనా. సో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అయితే మనకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా మంచి కంపెనీ. అండ్ ఇంట్లో ఉండి కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు, ఆఫీస్ అనేది అవసరమే లేదు, ఓకేనా. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. సో మీకు దీంట్లో ప్రాసెస్ ఏముంటుందంటే, సో బిగ్ బాస్కెట్కి సంబంధించి సో కొంతమంది పార్సల్స్ అయితే తీసుకుంటారు కదా. సో పార్సల్స్ తీసుకున్నప్పుడు సో రాకపోవడము, ఏదన్నా కస్టమర్ కంప్లైంట్స్, సో అట్లా మీకు అనేది కాల్ చేస్తారు. సో ఇలా వచ్చింది మాకు ఆర్డర్, అలా వచ్చింది అని అంటారు. సో మీరైతే వాళ్ళ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడినా మీరైతే కూల్గా డీల్ చేయాలి. సో అదే కస్టమర్ సర్వీస్. సో ఏంటంటే చాలామంది ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్ ఉంటారు, గుడ్ కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఏదన్నా వాళ్ళు తీసుకున్న ఐటెంకి ప్రాబ్లం వస్తే మాత్రమే కాల్ చేస్తారు. సో మీరైతే మంచిగా వాళ్ళని అయితే కన్విన్స్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కూల్ అవుతారు. అండ్ చాలా అంటే చాలా మంచి జాబ్. మీకైతే జస్ట్ తెలుగు వస్తే సరిపోతుంది, ఓకేనా. తెలుగు మాట్లాడడం రావాలి. సో చూడండి, ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు ఇచ్చారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ తెలుగే ఉంటారు. సో ఎందుకంటే 2 స్టేట్స్కి సంబంధించి ఎక్కువ తెలుగే మాట్లాడతారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ రేర్గా ఉంటారు, ఒక 5%. మీకు ఎట్లా అంటే ఒక 5% ఉంటారు అంతే. సో హిందీకి సంబంధించి ఒక 20-25%. సో మాకు ఏంటంటే హిందీ మాట్లాడతారు కదా. సో ఎట్లా అంటే మీకు అర్థమైపోతుంది, వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది, వాళ్ళు దేని గురించి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. మీరు హిందీ అనేది ఏమంత హార్డ్ ఏం కాదు, మీరు ఈజీగా అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 90% అయితే మీకు చెప్తున్నాను కదా, 85-90% అయితే తెలుగులోనే కాల్స్ అనేది వస్తుంది. సో కాల్స్ అనేది మాట్లాడాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇచ్చారు చూడండి, ఇంటరాక్ట్ విత్ కస్టమర్ ఓవర్ కాల్స్ టు రీసాల్వ్ ఇష్యూస్ అండ్ ఎన్షూర్ సాటిస్ఫాక్షన్. సో చెప్పాను కదా, వాళ్ళకి ఇష్యూస్ అనేది రీసాల్వ్ చేయాలి మీరు కాల్ త్రూ, ఓకేనా. సో వాళ్ళని అయితే సాటిస్ఫై అనేది చేయాలి. సో అప్పుడు ఏంటంటే మీకు మంచిగా ఏంటంటే శాలరీయే కాకుండా ఇన్సెంటివ్ అనేది కూడా ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్ ఉంటుంది. సో ఇన్సెంటివ్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరు ఉంటారో, సో ఫ్రెషర్స్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు ఒక్క ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ రౌండ్లో ఏంటంటే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షను సో అట్లా అనేది అడుగుతారు. సో మీకు ఏంటంటే మీరు ఏ విలేజ్లో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు అని అట్లా కొంచెం కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడని అంటారు. సో అంతేనా. అండ్ మీకు వచ్చేసి తెలుగులో కూడా అడుగుతారు. అండ్ మీరు ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఎవరైతే మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా మంచి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వేకెన్సీస్ ఉన్నప్పుడు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఆఫీస్ ఉంటుంది, ఓకేనా. హైదరాబాద్ కొండాపూర్ లొకేషన్లో ఆఫీస్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ శాలరీ పరంగా చూసుకుంటే చూడండి 2.25 అయితే ఇస్తారు, ఓకేనా. 2,25,000 అంటే మీకు వచ్చేసి మంత్లీ 18,500 రూపాయలు అనేది మంత్లీ శాలరీ వస్తుంది, ఓకేనా. సో మీకు పిఎఫ్ అకౌంట్ అవి ఉంటాయి కదా. సో అవి కూడా ఏంటంటే మీకు పిఎఫ్ కూడా మీకు క్రియేట్ చేస్తారు అకౌంట్. సో పిఎఫ్లో క్రెడిట్ అయిన తర్వాత మీకు సో టేక్ హోమ్ వచ్చేసి మీకు ఎంత 17.5 వస్తుంది, 17,500 అట్లా వస్తుంది, ఓకేనా. సో 17,500 కాకుండా చూడండి, 17,500 కాకుండా ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి మీకు, మంత్లీ ఇన్సెంటివ్, బోనస్ అని అట్లా. సో అవి ఒక 4,000-5,000 అనేది వస్తుంది, ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది మీకు 22,500 వరకు అయితే మీకు శాలరీ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంట్లో కూర్చొని అనేది వర్క్ చేయొచ్చు. అంటే ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్బౌండ్ అండి. సో ఇన్బౌండ్ అంటే ఏం లేదు, ఇన్బౌండ్ అని ఉంటుంది, అవుట్ బౌండ్ అని ఉంటుంది. ఇన్బౌండ్ అంటే మీకు కస్టమర్సే కాల్ చేస్తారు,
ఓకేనా. సో అది వచ్చేసి ఇన్బౌండ్. సో కొంచెం వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అని అంటారు. సో మీకు ఇంకొకటి అవుట్ బౌండ్ ఉంటుందండి. ఇట్లా అవుట్ బౌండ్ అంటే మీరు కస్టమర్స్కి కాల్ చేయడం. సో అది ఈ ప్రాసెస్లో అయితే చేయరు. అది ఆల్మోస్ట్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, సో అట్లా ఇట్లా క్రెడిట్ కార్డ్స్ అట్లా ఉంటాయి కదా డిఫరెంట్వి. సో వాళ్ళు ఏంటంటే మీకు లోన్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని చేస్తారు చూడండి. సో వాళ్ళది అవుట్ బౌండ్ కాల్స్. సో ఇది వచ్చేసి మీకు ఇన్బౌండ్ కాల్స్. ఇన్బౌండ్ కాల్స్ కాబట్టి సో కస్టమర్స్ ట్రాఫిక్ కూడా అంతే ఏముండదండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీకు ఇక్కడ మీకు సిఎక్స్ అంటే మీరే ఏజెంట్. ఓకేనా. సో మీరు ఏజెంట్స్ కాబట్టి మీ ఏజెంట్స్కి చాలామంది ఉంటారు కాబట్టి కాల్ ఫ్లో అని ఉంటుంది. కాల్ ఫ్లో అనేది తక్కువనే ఉంటుంది మీడియంగా. ఓకేనా. సో కాల్ ఫ్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి మనకి, సిఎక్స్ ఏజెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కాల్ ఫ్లో తక్కువనే ఉంటుంది మీడియంగా. సో మంచిగా జాగ్రత్తగా మంచిగా అయితే మీరు తెలుగులో మంచిగా మాట్లాడచ్చు, వాళ్ళ ప్రాబ్లంకి అనేది సొల్యూషన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఈ కంపెనీ వచ్చేసి 9th ఏప్రిల్ నుంచి 18th ఏప్రిల్ వరకు సో వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తుంది. ఓకేనా. సో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది కాబట్టి మార్నింగ్ 10 నుంచి 4 o'clock వరకు. సో మీరు మార్నింగ్ ఎర్లీ వెళ్ళారంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఏంటంటే హైరింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాకిన్స్ అనేది కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి, వాళ్ళకి వర్కర్స్ వర్క్ చేయాలి, ఏజెంట్స్ కావాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ హైర్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇక్కడ మీకైతే హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి, శిల్ప బోనాలా అని. సో ఈ శిల్ప బోనాలా మీకు ఏంటంటే ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ మీరైతే మీ రెజ్యూమ్ ఉంటుంది కదా, సో రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి అండ్ మీకు వాకిన్కి అయితే అటెండ్ అవ్వండి. మీకు ఇక్కడ అడ్రస్ చూసుకుంటే చూడండి, బిగ్ బాస్కెట్ ఐఆర్సిపిఎల్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిగ్ బాస్కెట్ వేర్ హౌస్, సాయి పృథ్వీ ఎన్క్లేవ్, మస్జిద్ బండా టువర్డ్స్ కళా జ్యోతి రోడ్ బిసైడ్ శరత్ సిటీ మాల్, హైదరాబాద్, కొండాపూర్, తెలంగాణ 500884. ఓకేనా. సో కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసి వస్తుంది. సో మీరు ఇక్కడికైతే ఒక్కసారి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి పాస్ అయితే సరిపోతుంది, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు. సో చూడండి చెప్తాను ఇంకా. సో మీరు ఏంటంటే మీ టాలెంట్ అనేది ఏంటనేది దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు చూసుకుంటే ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్. ఓకేనా. సో వాళ్ళు ఏమన్నా కొంచెం వల్గర్గా మాట్లాడినా మీరైతే అస్సలు నోరు జారొద్దు. ఓకేనా. కస్టమర్ సర్వీస్లో ఇది మెయిన్ పాయింట్. అండ్ మీకు ఏమన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సరే మీరు వర్క్లో ఉన్నప్పుడైతే అవన్నీ ఆలోచించద్దు, మైండ్ అనేది ఫ్రెష్గా పెట్టుకోవాలి. కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరైతే మీ కాన్షియస్ ఆఫ్ మైండ్ అనేది కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి అండ్ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేయాలి. కాల్ డిస్కనెక్ట్ చేస్తారు. ఓకేనా. సో కాల్ అనేది వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు, అట్లానే మీరు కాల్ కూడా కట్ చేయద్దు. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, ఫస్ట్ 3 months అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తారండి. ఓకేనా. సో ఫస్ట్ 3 నెలలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తారు, ఎందుకంటే మీకు ట్రైనింగ్ నేర్పించాలి కదా, మీకు ట్రైనింగ్ నేర్పించి అసలు ఏంటి ప్రాసెస్ అనేది. కాబట్టి ఫస్ట్ 3 months అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తారు. సో తర్వాత అయితే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో సో ఆల్మోస్ట్ వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. కొంతమంది ఏమన్నా అటు ఇటుగా తక్కువ మాట్లాడి కస్టమర్ సర్వీస్ చేయలేకపోతున్నారు అనుకో, ఇన్ ఎవ్రీ 2 months 2 నెలలకు ఒకసారి ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో 2 నెలల్లో ఒక 5 నుంచి 6 రోజులు అయితే ఆఫీస్లో నుంచి పని చేయాలి. సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ మీరు అయితే వీడియోని లైక్ చేయండి. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకి అనేది ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈ రీచ్ అవ్వడానికి వీడియో కారణం మీరు అవ్వాలి కాబట్టి సో మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. కంపల్సరీ వీడియో అనేది లైక్ చేయండి. సో నేనైతే టార్గెట్ మీకు జస్ట్ 50 likes అయితే ఇస్తున్నాను. 50 likes అయితే కంపల్సరీ ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మనకి ఇక్కడ టాపిక్లకు చూసుకుంటే ఏంటంటే సో జాబ్ లొకేషన్ వచ్చేసి కొండాపూర్, ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా. ఇంటర్మీడియట్ వాళ్ళు ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ మీకు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఓకేనా. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అనేది జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ డే షిఫ్టే ఉంటుంది చూడండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఓకేనా. ఇది కొన్ని రోజులు ఒక 2 to 3 months తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు. సో ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్ బిట్వీన్ పొద్దున 6 o'clock నుంచి ఉంటుందండి. 6 o'clock నుంచి నైట్ 11:45 వరకు, ఎనీ 9 hours. సో చూడండి ఇక్కడ 6 అంటే 4 hours కలిపితే 10 + 4
అప్పుడు 2 + 1 9 అవర్స్ కదా, అంటే 3:00, 6 to 3:00 అండ్ 3 to, సో ఇట్లా ఉంటుంది మీకు 2 to 11:00. లాస్ట్ షిఫ్ట్ టైమింగ్ ఏంటంటే 11:45. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరు 12 గంటల వరకు పనుకోరు కాబట్టి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ ఇస్తున్నారు. అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా కొంచెం మీరు నేర్చుకోండి. టైపింగ్ స్పీడ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో టైపింగ్ ఏంటంటే జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్ చూసుకుంటే టైపింగ్ స్పీడ్ మినిమం 20 to 25 వర్డ్స్ చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా. సో ఇదైతే ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 30 ఏజ్ ఉంటారో అక్కడి వరకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ట్రై చేయండి. సో నేను 2 స్టేట్స్ చెప్పాను కదా, మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, పాస్ అయితే ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేస్తారు. ఎవ్రీ 2 to 3 మంత్స్కి ఒకసారి ఆఫీస్కి వచ్చి కనిపించి వెళ్తే సరిపోతుంది. అంటే అక్కడ హెచ్ఆర్ చెప్పే విధంగా, సో అక్కడ ప్రాసెస్ని బట్టి వాళ్ళ కంపెనీ పాలసీస్ని బట్టి మీరైతే ఫాలో అవ్వాలి. అండ్ మీరు ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఫస్ట్ ఎట్లా వెళ్ళాలంటే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వెళ్ళాలంట, తర్వాత అక్కడి నుంచి మసీద్ బండ, తర్వాత టేక్ లెఫ్ట్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి అండ్ టువర్డ్స్ కాలజ్యోతి రోడ్ వెళ్ళాలి అండ్ సాయి పృథ్వీ ఎన్క్లేవ్. సో ఫస్ట్ ఫ్లోర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ ఉంటుంది. అక్కడైతే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో నేనైతే మీకు ఈ జాబ్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అది క్లిక్ చేసి మ్యాప్ మీద క్లిక్ చేసి అయితే మీరైతే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వండి. ఇక్కడ మీకైతే కాల్స్ అయితే వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఏమైనా ఉంటే మీరు వాట్సాప్లో అయితే మీ రెజ్యూమ్ పంపించండి. అండ్ మీకు ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐసి ఉంటుంది అండ్ ఇంటర్నెట్ అలవెన్స్. సో మీకు ఇంటర్నెట్కి కూడా డబ్బులు అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మంత్లీ. సో ఫ్రెండ్స్, ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్.